ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే, సాఫ్ట్గా ఉండే పఫ్డ్ దోశ అండి. సూపర్గా ఉంటుంది అసలు ఈ దోశ. ఎలా చేయాలో చెప్తాను. ముందుగా 1 కేజీ బియ్యం నేను తీసుకున్నాను. అంటే బియ్యం బదులు ఏం చేశానంటే నేను నూకలు తీసుకున్నానండి. ఈ నూకలు తొందరగా గ్రైండ్ అవుతాయి, తొందరగా నానతాయి అన్నమాట. అందుకని నేను నూకలు తీసుకున్నాను. 3 డబ్బాలు అంటే ఇంచుమించుగా కేజీ నూకలు తీసుకుని బాగా కడిగేసి నీళ్లు కొద్దిగా పోయింది, నీళ్ళు ఎక్కువ పోయకండి. 1/2 లీటర్ పెరుగుని మజ్జిగలాగా చిలికేసి అది కూడా అంత కలిపేయండి. మీరు పెరుగులో వేసుకున్నా కూడా నో ప్రాబ్లం, పర్వాలేదు. దాంట్లో 1 చెంచాడు మెంతులు కూడా వేయండి. ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే అటుకులండి. మీరు 3 డబ్బాలు రైస్ తీసుకుంటే 1 డబ్బా 3/4 వరకు అటుకులు వేయండి. వేసి బాగా కలిపేసి ఒక 5 to 6 అవర్స్ నానబెట్టండి. ఇది ఏంటంటే సీజన్ని బట్టి మనం నానబెట్టుకునే టైం అనేది కొంచెం పెరుగుతుందండి. ఇది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చలికాలంలోనూ వర్షాకాలంలోనూ తొందరగా ఫెర్మెంట్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి ఇది కొంచెం టైం పడుతుంది. అదే సమ్మర్లో అయితే మీకు 4 అవర్స్ నానబెట్టినా కూడా సరిపోతుంది. అలాగే గ్రైండ్ చేసిన తర్వాత కూడా ఉంచే టైం కూడా సమ్మర్లో తొందరగా పులుస్తుంది. ఇప్పుడు చూడండి, నానిన తర్వాత చూసారా ఇలా ఉంటుందన్నమాట. వాటర్ మరీ ఎక్కువ ఉండదు, ఇలాగే ఉంటుంది. దీన్ని యాస్టీస్ ఇలాగే మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయకండి. చూసారా, ఇప్పుడు చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే బాగా వస్తాయి దోశలు అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు టెక్స్చర్ కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అదిగో బ్యాటర్ అలా ఉండాలండి, ఎందుకంటే పల్చగా మాత్రం అవ్వకూడదు. సో ఇప్పుడు మొత్తం పిండి అంతా గ్రైండ్ అయిపోయింది. దీంట్లో మనం తగినంత సాల్ట్ అది కూడా వేసేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టేసి వదిలేసేయండి. సో నేను రాత్రి అంతా కూడా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసి ఉంచేసాను. గ్రైండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా 6 to 7 అవర్స్ బయట ఉండాలండి. నేను నైట్ 11 o'clockకి గ్రైండ్ చేశాను. సో నైట్ అంతా ఉంది, మార్నింగ్ 6 o'clockకి ఇదిగో మీకు ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది. అదిగో గరిటెతో తీసి చూసారా, ఫెర్మెంట్ అయినట్టుగా తెలుస్తుంది కదా మీకు. చక్కగా అయింది. చూడండి పిండి ఎలా ఉందో. ఆ రకంగా ఆ చిక్కదనం ఉండాలండి పిండికి. ఇప్పుడు ఈ దోశ మీద వేసుకునే అంటే మేమైతే జీలకర్ర కారం వేస్తామండి. అంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము, దాంతోపాటు ఇది కూడా వేస్తాం. ఇది చాలా టేస్ట్ని కూడా ఇస్తుంది. ఇంకా దీనికి ఎండుమిరపకాయలు, 1 చెంచా జీలకర్ర, కొద్దిగా ఉప్పు, ఈ 3 కలిపి కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటాం అన్నమాట. అంటే మరీ సాఫ్ట్గా చేయము, కొంచెం కచ్చపచ్చగా ఉంటుంది కారం. సో ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి. మూకుడు కాలేసి కొద్దిగా నూనె వేయండి. నూనె సరిపడా అంటే 1 చెంచా నూనె వేయచ్చు, కానీ అంతకుమించి ఎక్కువ వేసామంటే మాత్రం అది ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుందండి, దోశ పీల్చుకోదు ఇది. సో ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత 1.5 గరిటె దాకా మనం వేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ పిండిని వేసామనుకోండి అది మధ్యలో ఉడకకపోవడం అలా కూడా అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం హైట్ ఎక్కువ వస్తుందన్నమాట ఈ దోశ. సో అందుకని పలచగా కావాలంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు. బట్ ఇది పఫ్డ్ దోశ కాబట్టి దీన్ని అలా వేసేసి వదిలేయాలి. ఎక్కువ దాని మీద చుట్టూ స్ప్రెడ్ చేయకూడదు. అలా వేసేసి దాని మీద అన్నీ వేసుకుని మనం మూత పెట్టుకుని, మూత మాత్రం కంపల్సరీ పెట్టాలండి, పిండి లేకపోతే సరిగ్గా ఉడకదనమాట. మూత పెట్టేసుకోండి, చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. జస్ట్ ఒక 2 minutes కల్లా అది రెడీ అయిపోతుంది మీకు. ఇప్పుడు దోశని చూడండి, మీకు దోశ మధ్యలో చూసారా చిన్న చిన్న హోల్స్ లాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట అసలు. ఇప్పుడు చూడండి జీలకర్ర కారం అది ఎంత బాగా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది. మంచి బ్రౌన్ కలర్లో ఉండే దోశ మరి రెడీ అయిపోయింది. దీన్ని ముట్టుకుని చూస్తే అసలు ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తున్నారు కదా మీకు. చూడండి వేడిగా అసలు దోశ అదిరిపోయిందండి అసలు. చూడండి ఆ లోపల మీకు తెలిసిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాడు చూడండి.
చూసారు కదా, లోపల సాఫ్ట్గా, పైకి చాలా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుందండి. ఇదేనండి పఫ్ దోశ. మీరు కూడా తప్పకుండా చేసి తిని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. దీనికి ఒక మంచి కాంబినేషన్ ఏంటంటేనండి, వెల్లుల్లి ఆవకాయ ఆర్ మామూలు ఆవకాయనా ఓకే. చట్నీస్ వాటికంటే కూడా ఈ ఆవకాయతోటి దీని రుచి అసలు మంచి మజా ఇస్తుంది అనుకోండి. సో మీరు దీన్ని తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఇంకొకసారి చూపిస్తాను మీకు. అది ఎంత సాఫ్ట్గా ఉందో మీరంటే ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఈ టేస్టీ దోశని మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.